చాటాలి పల్లెల్లో రక్షణ గీతం చాటాలి. మహారాజుకే ఈ పాపం పోవాలంటే, నీకు రక్షణ కావాలంటే క్రీస్తు మహారాజుకే. ప్రభునందు ప్రియమైన గ్రామ ప్రజలారా, మీ అందరికీ కూడా మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామం పేరిట మీ అందరికీ ప్రభు యేసుక్రీస్తు నామంలో శుభాలు వందనాలు తెలియజేస్తున్నాం. మరి దేవునికి ఏర్పాటును బట్టి, దేవునికి దర్శనాన్ని బట్టి కాకినాడ పట్టణం నుంచి మరి మీ మధ్యకి దైవజనులు మరి అబ్రహాం గారి యొక్క మరి సారథ్యములో ఈ యొక్క మన్యములు మహాగణిక సువార్తను ప్రకటించడానికి దేవుడు మాకు ఎంతగానో భాగ్యాన్ని అనుగ్రహించాడు. మరి ఏంటి జనము, ఏంటి మా దగ్గరికి వచ్చి ఏంటి పేపర్లు ఇస్తున్నారు అని చెప్పి చాలా మంది మా వైపుకి చూస్తూ ఉన్నారు. మీ అందరికీ కూడా ఒక ముఖ్యమైన విషయాన్ని తెలియచేయడానికి మీ మధ్యకి వచ్చి ఉన్నాం. యేసుక్రీస్తుని గూర్చిన సువార్త నశించుచున్న వారిని వెతికి రక్షించడానికి, పాపములో ఉన్న వారిని మరి జీవములోనికి నడిపించడానికి దేవాది దేవుడు యేసుక్రీస్తు మరి లోకానికి వచ్చాడని, పాపులు కొరకు ఆయన ప్రాణాన్ని పెట్టాడని, పాపులు కొరకు ఆయన రక్తాన్ని కార్చాడని మరి నిజ దేవుని తెలియచేయడానికి మీ మధ్యకి వచ్చి ఉన్నాం. ఎవరు ఆ నిజ దేవుడు అంటే, మరి పరిశుద్ధైన వాడు, పాపము లేనివాడు, నీతిమంతుడు, యథార్థమంతుడు, సృష్టికర్త అనే దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన జీవము గల దేవుడు. ఆయన నోటి మాట చేత కలుగును గాక అంటే సమస్తము సృష్టి అంతా కూడా కలిగింది. ఈ సృష్టిలో దేవుడు మానవుడు చేస్తే, ఆ మానవుడు మరి దేవుని యొక్క మహిమార్థమే చేసి మరి స్త్రీగాను పురుషునిగాను చేసి